ఈ సమావేశాన్ని మొదలు పెట్టవలసిన సమయం ఆసన్నమైంది. లోకేష్ బాబు గారు మీరు రెడీయా? ప్రొఫెసర్ గారు మేము బాండ్ రెడీ. ఓకే అండి, ఓకే ఓకే. ఒక యువకుడు ఎండనక వాతావరణ పరిస్థితులు వాననక లెక్క చేయకుండా జనగణాలని తన గళంగా మార్చుకొని యువగళం అని పేరుతో పాదయాత్ర మొదలుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పాదయాత్రలో ఆయన అనేక అనుభవాల్ని పొందడం జరిగింది. దానివల్ల అనేక విషయాలు నేర్చుకోవడం కూడా జరిగింది. లోకేష్ బాబు ఈ పాదయాత్ర రైతన్నతో లోకేష్ అన్నప్పుడు ఈయన ఈ రైతన్నలతో ఏం చేస్తారు, ఈ రైతన్నలు ఏం అడుగుతారు, వీరేం సమాధానం చెప్తారు అనేది పెద్ద సమస్యగా నాకు మిగిలిపోయింది. అందుకని కొన్ని ప్రశ్నలు నేను కూడా తయారు చేసుకున్నాను. ఆ ప్రశ్నలు అడిగే ముందుగా లోకేష్ గురించి చిన్న ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ అంటే సభా మర్యాదలు పాటించి ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వవలసి వస్తుంది. అంతేగాని లోకేష్ అంటే ఎవరో తెలీదు, ఆయన ఏం చేస్తారు, ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు అనేది మీకు తెలియదని కాదు. కానీ ఇదొక సదస్సు అని మనం అనుకున్నాము. అందువలన ఆయన గురించి కొంత ఇంట్రడక్షన్ ఇవ్వవలసిన ఆవశ్యకత వచ్చింది. వీరు 2000 సంవత్సరం నుంచి 2008వ సంవత్సరం వరకు అమెరికాలోని ప్రతిష్టాకరమైన విశ్వవిద్యాలయాల్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎంబీఏ ఫైనాన్స్, ఎంబీఏ మార్కెటింగ్ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేసిన తర్వాత అక్కడ ప్రపంచ బ్యాంకులో కొంత అనుభవం కోసం కొన్నాళ్ళు పనిచేసి మేరా భారత్ మహాన్ అంటూ భారతదేశం తిరిగొచ్చి వెంటనే రాజకీయాల్లోకి రాలేదు. అందుకే ఆయన మీద నాకు డౌట్. వచ్చిన వెంటనే వారికి ఉన్న వ్యాపార సంస్థలను ఒక దశాబ్దం పాటు ఇంచుమించు 8 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, వ్యాపార సంస్థలు చూసుకున్న తర్వాత మరి ఏమైందో, ఎవరు చెప్పారో, మరి ఆయనకే అనిపించిందో టీడీపీలోకి సభ్యత్వం తీసుకోవాలనుకున్నాడు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న తర్వాత నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ టీడీపీ పార్టీ తీసుకున్నారు. అయిన తర్వాత ఆయన చురుకైన పనితనం చూసి పార్టీ వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా క్యాబినెట్ మినిస్టర్ హోదాలో రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ శాఖను కట్టిపెట్టడం జరిగింది. ఆ శాఖ కట్టిపెట్టినప్పటి నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో ఏ విధంగా దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలనే తపనతో అనేక పరిశ్రమలు, ఎందుకంటే అనంతపూర్లో ఉండి మనం రోజు చూస్తున్నాం కియా సంస్థ, అలాగే తిరుపతిలో ఒక సంస్థ, అలాగే విశాఖపట్నంలో, అలాగే విజయవాడలో ఎక్కడ చూసినా మీరు పరిశ్రమలు వచ్చాయంటే ఏ కాలంలో వచ్చినాయి? 2014 to 2019 తర్వాత ఏదైనా పరిశ్రమలు మనం చూడగలుగుతున్నామా లేదా అనేది మీరే మీ అవగాహనకి వదిలేయడం జరుగుతుంది. అంత చురుకుగా పనిచేసిన లోకేష్ ఈరోజు మన ముందున్నారు. ఎందుకంటే ఈ పాదయాత్రలో భాగంగా ఎవరిని కలిసినా కలవకపోయినా
దేశంలో 60 నుండి 70% ప్రజలు వ్యవసాయంలో ఉన్నారు. ఆ 60-70%లో 90% మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. అంటే ఒక దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయము రైతన్న లేనిదే అది సాధ్యం కాదని గ్రహించిన యువనేత నారా లోకేష్ గారు రైతన్నతో లోకేష్ అనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. మేము ఎంత బాధ్యతగా మీ ముందుకు వచ్చామో లోకేష్ బాబు కూడా అంతే బాధ్యతగా మీ ముందున్నారు. మీరు కూడా అంతే బాధ్యతగా మీ ప్రశ్నలను సంధించవలసిందిగా కోరుచున్నాను. ఇది ఓన్లీ చాలా చిన్న ఇంట్రడక్షన్ టు లోకేష్ బాబు ఈ సమావేశంలో. ఇప్పుడు మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నేను ముందే చెప్పాను, ఈ సమావేశంలో 4 రకాలైన పద్ధతులు పెట్టుకున్నాము. ఒకటేంటంటే మీరు అడిగినా అడగకపోయినా కొన్ని ప్రశ్నలు నిక్కర్సిగా నేను అడగాలని నిర్ణయించుకున్నాను. రెండవది, ఈ గ్యాలరీ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు సమాధానం చెప్పిన తర్వాత ఈ సమావేశానికి వద్దామనుకుని రాలేక సుదీర్ఘ ప్రాంతంలో ఎక్కడో ఉండి మేము కూడా ఆయనతో మాట్లాడతామన్నారు కొంతమంది. వారికి కూడా అవకాశం ఇవ్వాలని ఆన్లైన్లో వీడియో పద్ధతిలో ప్రశ్నలు సంధించడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. అవి కూడా మీరు ఆన్సర్ చేయవలసి వస్తుంది. మూడవ పద్ధతి, మీరు లోపలికి వచ్చేటప్పుడు ఈ ఆర్గనైజర్స్ మీకేమన్నా ప్రశ్నలు ఉంటే మీకు అవకాశం వచ్చినా రాకపోయినా ఒక చీటీ మీద రాసి మాకివ్వండి, అవి బాక్స్లో వేస్తామన్నారు. మీరు రాసిచ్చిన ప్రశ్నలన్నీ ఆ బాక్స్లో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఈ 4 వరుసగా వెళ్తూ ఉంటాయి. ఏది వీలైనప్పుడు అది నేను తీసుకుని ఆ ప్రశ్నను లోకేష్ బాబుని అడుగుతాను. మరి లోకేష్ బాబు గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో మీరే చూడండి. సమావేశం మొదలుపెట్టే ముందు నా మొదటి ప్రశ్న, మీకు ఈ రైతుతో లోకేష్ అనే ఆలోచన ఎందుకు వచ్చింది? రైతులను ఎందుకు కలవాలనుకుంటున్నారు? అండ్ ఈ సమావేశం, ఈ సభ మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? మీ మనసులో ఉన్న మాటలు. ఇక్కడ ప్రతిదానికి పొలిటీషియన్గా కాకుండా, ఇది నా రిక్వెస్ట్ మీకు, పొలిటీషియన్గా కాకుండా మీ మనసులో నిజంగా ఉంటేనే చెప్పండి. ఎందుకంటే ప్రతిదీ ఇక్కడ రికార్డు చేయబడుతుంది. రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ప్రజలు మిమ్మల్ని మళ్ళా అడిగే అవకాశం ఉంది. ఈ ప్రజలు అడిగినా అడగకపోయినా నేను మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా అడిగి తేల్చుకుంటా. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పండి. 2014 నుంచి 2019 వరకు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగాన్ని ఆనాడు పెద్ద ఎత్తున ప్రోత్సహించి ముందలు తీసుకెళ్లారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర నుంచి ఇన్పుట్ సబ్సిడీ వరకు అన్ని రకాలుగా ఆనాడు రైతులను ఆదుకున్నాం. భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా 50,000 రూపాయలు అప్పున్న రైతులకి ఒకే ఒక సంతకంలో ఆనాడు రుణమాఫీ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అక్కడి నుంచి మొదలుపెట్టి మీరు చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. యుద్ధ ప్రాతిపదికంగా ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఒక రాయలసీమకి తీసుకుంటే ఆనాడు 11,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టాం. అంతేకాకుండా
మనం పండించే పంట దేశానికే కాదు ప్రపంచానికే తీసుకెళ్ళాలి అన్న లక్ష్యంతో ఆనాడు పనిచేశాం. ఈరోజు అనంతపూర్ అరటిపండు ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా వెళ్ళిందంటే దానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక విత్తనం. 200 టన్నులు పంపించేవారు మీరు, ఇప్పుడు 45,000 టన్నులు అరటిపండు పంపిస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. కేజీకి 6 రూపాయలు వచ్చేది ఇప్పుడు 32 రూపాయలు వస్తుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. మీరు అట్లా చూస్తే ఆనాడు పండించిన పంటకి గిట్టుబాటు ధర కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, పెద్ద ఎత్తున ఆనాడు రైతుల్ని మేము ఆదుకున్నాం. ఏకంగా రాయలసీమ రైతులకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ కూడా అందజేశాం. నేను రాయలసీమలో పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నేను చూశాను. ఎక్కడ చూసింది ఆనాడు బాబు గారు ఇచ్చిన డ్రిప్పే మనకు కంపడుతుంది. కానీ 2019 తర్వాత జరిగింది ఏంటి? ఆనాడు తలసరి అప్పు 70,000 రూపాయలు ఉంది. ఈ రోజు రైతుల పైన ఉన్న తలసరి అప్పు 2,50,000 రూపాయలు. డ్రిప్ సబ్సిడీ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతు రథాలు లేదు. ఈ రోజు భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానం. కౌలు రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానం. ఎందుకు 4 సంవత్సరాల్లో రైతు రాజ్యం, రైతులు లేని రాజ్యంగా మారిందని తెలిసిన దానికే నేను ఈరోజు మీ ముందలున్నా. ఈ ప్రభుత్వం ఎట్లాగో చేతగాని ప్రభుత్వం, కానీ రేపు బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఆయన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు? మీరు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా పరిష్కరిస్తే బాగుంటుందని భావిస్తున్నారో తెలుసుకునే దానికే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది. నిజంగానే ఒక్క నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే జీవితాలే మారుతాయి. ఆనాడు మీరు పండిస్తున్న అరటిని ప్రపంచం తీసుకెళ్లాలని ఒక నిర్ణయం, మొక్కకాయ ఖర్చుతో సహా అన్ని రకాలుగా ఆనాడు ప్రభుత్వం ఆదుకుంది. ఇప్పుడు దాదాపు 20 పరిశ్రమలు వచ్చి మన పొలంలోనే ఏ మందు కొట్టాలా, ఎలా ప్యాకింగ్ చేయాలా, ఎలా కట్ చేయాలా, ఎలా బాక్సింగ్ చేయాలా కూడా నేర్పించి రైతులను ఆదుకున్నారు. సో ఇలాంటి అవకాశాలు రైతన్నకి ఇస్తే ఎక్కడికి వెళ్తాం అనేది ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా మార్కెట్ లింకేజ్ కూడా చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మీ సమస్యలతో పాటు కొంతమంది రైతుల్ని కూడా కలిసా. వాళ్ళు చేస్తున్న నిర్ణయాల వల్ల వ్యవసాయం వాళ్ళకి లాభసాటిగా మారింది. మొన్న ఒక రైతును కలిస్తే చెప్పాడు, అగ్రికల్చర్తో పాటు హార్టికల్చర్, మస్క్ మెలన్ వేసుకుంటున్నాను, ఇట్లా పంటలు నేను డైవర్సిఫికేషన్ చేశా కనుక, అంటే అన్ని రకాల పంటలు వేసా కనుకనే ఈ రోజు నాకు వ్యవసాయం లాభసాటిగా మారింది, నాకున్న 25 ఎకరాలు నేను బాగా చేసుకోగలుగుతున్నాను కూడా చెప్పాను. అంటే ఒక రైతు బాగా చేయగలుగుతున్నారంటే ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఒక అనంతపూర్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా వాళ్ళు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకెళ్లొచ్చు అని తెలుసుకునేదానికే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇక్కడున్న రైతన్నులందరినీ కోరేది ఒకటే, మీకున్న ప్రశ్న సూటిగా మమ్మల్ని అడగండి. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇక్కడ మాట్లాడడానికి అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఇది వైకాపా ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు, ఇది స్టేజ్ మేనేజ్ షో కాదు. మీకున్న సమస్యలు, మీకున్న మంచి ఐడియా కానీ చెప్తే తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అదే అమలు చేసే అవకాశం ఉంటుందని ఇక్కడున్న రైతన్నులకు అందరూ తెలుపుకుంటూ, ఈ నాకు అద్భుతమైన అవకాశం మీరు కల్పించారు. నేను నమ్ముకున్న లక్ష్యం ఒక్కటే, రైతన్న ఆనందంగా సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది.
ప్రొఫెసర్ గారు చెప్పినట్లు 60% నుంచి 70% మంది వ్యవసాయం పైన ఇప్పటికీ ఆధారపడి ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రం దేశానికి భిన్నంగా లేదు. దేశంలో ఎట్లుందో మనం కూడా అలాంటి పరిస్థితి ఉంది. సో మీరు ఆనందంగా ఉంటే, మీరు సంతోషంగా ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని బలంగా నమ్మే వ్యక్తి ఈ లోకేష్, బలంగా నమ్మే పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని ఈ సభాముఖంగా మా రైతులకు నేను తెలుపుతున్నాను. ధన్యవాదములండి. ఇప్పటికే సుమారు 800 కిలోమీటర్లు మీరు పాదయాత్ర చేశారు. 62 రోజులు 65 రోజుల వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో ఇప్పటికే అనేక మంది రైతులు మీరు కలిసి ఉంటారు, వాళ్ళతో చర్చలు జరుపుంటారు, వాళ్ళ సమస్యలు మీతో చెప్పుంటారు. ఈ చెప్పిన సమస్యల్లో మీ మనసుకు హత్తుకున్న, బాగా మనసుకు హత్తుకున్న సమస్య ఏమన్నా ఉన్నదా? నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక రైతన్నని కలిసా, చాలా మంది కలిసా. ఈయన ప్రత్యేకంగా కలిసినప్పుడు ఆయన అడిగా, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి, ఏమైంది గత 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అప్పు 12,50,000 రూపాయలు అయిందని చెప్పారు. ఇన్పుట్ అంటే ఎరువులు కానివ్వండి, ఇత్తనాలు కానివ్వండి, పురుగు మందు ధరలు విపరీతం పెరిగినాయి. కనుకనే ఈ రోజు మేము ఇబ్బంది పడుతున్నాం. మేము పండించిన పంటకి ఎక్కడ గిట్టుబాటు ధర దొరకట్లేదు. ఈసారి గాని అదే పరిస్థితి వస్తే నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని ఆ రైతన్న చెప్తాం జరిగింది. అంటే ప్రభుత్వం ఎప్పుడైతే ఆదుకోవాలో సరైన సందర్భంలో ఆదుకోపోతే ఒక రైతన్న పడుతున్న ఇబ్బందులు ఆయన నేరుగా నాకు తెలియజేస్తాం జరిగింది. ఆయన ఇంతంత బాధగా, పాపం ఆయన భార్య కూడా 6 నెలల క్రితం క్యాన్సర్తో చనిపోయింది. సో ఒక పక్కన ఆ బాధ, ఇంకో పక్కన పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదే, ఏం చేయాలి, మన భవిష్యత్ ఎలా ఉంటుందని ఒక బాధ, ఆవేదన ఆయన వ్యక్తం చేశారు. అది ఇప్పుడు కూడా నా మనసులో అలానే మిగిలిపోయింది. థ్యాంక్ యూ. ఒక రైతు ఎలా ఉండాలి అని చూడాలంటే నందమూరి తారక రామారావు గారు వేషం చూస్తే తలకి బాగా ఒక పంచికట్టు, భుజం మీద ఒక కండువా. మీరు ఎప్పుడైనా అలా తయారవ్వాలని ఉందా? ఈ పాదయాత్ర మొత్తంలో ఏదైనా ఒకరోజు కానీ కట్టిన తర్వాత కంటిన్యూగా అదే డ్రెస్లో ఉండాలని అనుకుంటున్నారా? మీకు ఇబ్బంది అయితే చెప్పక్కర్లేదండి. ముందల నేను రైతుల మనసులు గెలుచుకున్న తర్వాతనే తలపాకం కడతా, నేను పంచగట్ట వేసుకుంటా. నేను రైతులకి న్యాయం చేయకుండా డ్రామాలు వేస్తే నాకు అలవాట్లేదు. సో ఈ పాదయాత్రలో ముందల మీ సమస్యలు తెలుసుకుని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు చేశానని మీరు ఒప్పుకున్న తర్వాతనే నేను పంచగట్టు కడతాను, తలపాకం కూడా కడతాను. నిజానికి నేను ఈ సమాధానం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరిని అడిగినా తప్పకుండా నేను కడతాను, అదే దాంతోటే నేను ప్రయాణిస్తాను అని చెప్పుండేవాళ్ళు అని అనుకున్నాను. కానీ అందరికంటే డిఫరెంట్గా మీ సమాధానం నిజంగా నాకే కాదు అందరినీ ఆశ్చర్యపరిచింది. థ్యాంక్ యూ ఫర్ దాట్. నేను ముందే చెప్పినట్టు చాలామంది ఈ సమావేశానికి, ఈ సభకి రావాలనుకున్నారు కానీ రాలేకపోయారు. అందులో ఒకడు అడిగే వీడియో క్వశ్చన్ని ప్రజెంట్ చేయమని కోరుతున్నాను. నా పేరు కాకుమాని శ్రీనివాస్ అండి. మాది కొండేపు నియోజకవర్గం, టంగుటూరు మండలం, నెడనూరు గ్రామం. ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు చెప్పి 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా రైతు భరోసా అని చెప్పి నమ్మబలికి ఈరోజు కౌలు రైతుల్ని
నట్టేట ముంచింది. లోకేష్ గారు, రేపు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాలాంటి కౌలు రైతులకి ఏ విధమైన హామీ ఇవ్వదలిచారో కొంచెం చెప్పండి సార్. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యేకంగా రైతులు చేస్తున్న కార్యక్రమాలు కౌలు రైతులకి అందట్ల. అందుకే నేను జనవరి 27న చెప్పా, కౌలు రైతులకి ఒక ప్రత్యేక కార్యాచరణ మేము ప్రకటిస్తాం. భూ యజమానికి ఇబ్బంది లేకుండా కౌలు రైతులకి ప్రభుత్వం ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, అంటే ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి గిట్టుబాటు ధర వరకు నేరుగా కౌలు రైతులకి అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కౌలు రైతులకి ఈ లోకేష్ ఇస్తున్న హామీ. ఎందుకంటే ఆంధ్రాలో కానివ్వండి, రాయలసీమలో కొంత భాగంలో కానీ మనం చూస్తే వ్యవసాయం ఇప్పుడు పెద్ద ఎత్తున కౌలు రైతులే చేస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా మిమ్మల్ని సరిగ్గా ఆదుకోవట్లేదు. అందుకే దానికి ఒక ప్రత్యేక కార్యాచరణ అవసరం. మిమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంది. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ రైతుల్ని, కౌలు రైతుల్ని సమానంగా ఆదుకుంటామని ఈ సభాముఖంగా కౌలు రైతులకు మేము ఇస్తున్న హామీ. థ్యాంక్ యూ. ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. వీడియోగ్రాఫ్లో ఎక్కడో ఉన్న వ్యక్తులు అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు. అలాగే ఈ సభకు హాజరయ్యే ముందు మిమ్మల్ని మీ ప్రశ్నలు రాసి ఒక బాక్స్లో వేయమన్నాం. మిమ్మల్ని అడిగే డైరెక్ట్గా ప్రశ్నలు అడిగే ముందు ఓ 2 ప్రశ్నలు ఇందులోంచి తీసుకుంటాను. ఏ ప్రశ్నలు వస్తాయో నాకు తెలీదు, లోకేష్ బాబు గారికి తెలీదు. చూద్దాం, ఇదొక పరీక్ష. ప్రొఫెసర్ గారు ఎవరు రాశారు కూడా వాళ్ళ పేరు చదవాలి. మీరు ఎవరు ఎవరు రాసింది ఎవరు అన్న పేరు కూడా చదవాలంటున్నాం మిమ్మల్ని కోరేది అది. ఈ ప్రశ్న రమేష్ గారు అడుగుతున్నారు. టమోటా పంటకి, హార్టికల్చర్ పంటకి సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ మీ ప్రభుత్వం వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? రెండే అడిగింది, టమోటా, హార్టికల్చర్. మీరు మిగతా పంటలన్నీ కూడా కలిపి చెప్పచ్చు. అంటే గతంలో చూస్తే ఒక భాగంలో హార్టికల్చర్ తీసుకుంటే ఆనాడు ఉపాధి హామీకి అనుసంధానం చేసి హార్టికల్చర్ రైతుల్ని ఆదుకున్నాం. హార్టికల్చర్ రైతులకు ప్రత్యేకంగా వచ్చేగల మార్కెట్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం. అరటి ఒక ఉదాహరణగా ఇప్పుడు నేను మీకు చెప్పా. అది మామిడి రావాలి, ఇతర పంటల్లో కూడా రావాలి. అప్పుడే రైతుల్ని ఆదుకున్న వాళ్ళు అవుతాం. ఇంకా ఏకంగా టమాటో రైతులకు వస్తే టమాటో ధరలు ఒక పంటలో విపరీతంగా పెరగచ్చు. అంటే మార్కెట్ అమ్మేటప్పుడు విపరీతంగా లాభాలు రావచ్చు. లేదంటే అదే నెలలో సరైన రోజు అమ్మకపోతే రూపాయి కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే బాబు గారు 2018లో టొమాటో వాల్యూ చైన్ అని, అంటే పెట్టుబడి దగ్గర నుంచి మార్కెట్ వరకు, ప్రాసెసింగ్ వరకు కూడా మొత్తం చేయాలి, రైతులను ఆదుకోవాల లక్ష్యంతో ప్రాజెక్ట్ ప్రకటించాం. 70 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది, 40 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆ ప్రాజెక్ట్ అక్కడితో ఆగిపోయింది. మార్కెట్ లింకేజ్ చేసి మార్కెట్ కి, ప్రాసెసింగ్ యూనిట్స్ కి అవసరమైన టొమాటోలు పండిస్తే అప్పుడు రైతులకి ఈ ఇబ్బందులు ఉండదని భావించాను. అందుకే మదనపల్లిలో, రమేష్ గారు, మదనపల్లిలో అక్కడున్న టొమాటో రైతులకి నేను హామీ ఇచ్చాను. కోల్డ్ స్టోరేజ్ తో పాటు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే బాధ్యత
తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చాలా స్పష్టంగా చెప్పాను. దానికి మేము ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. గతంలో ఎట్లయితే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులు మేము మిమ్మల్ని ఆదుకున్నామో అదే విధంగా మిమ్మల్ని ఆదుకుంటాం. ఎరువులు, పురుగు మందుల ధరలు తగ్గాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇప్పుడున్న ధరలతో పెట్టుబడులు పెట్టి రైతులు వ్యవసాయం చేసి పంటకి గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేదు. దాదాపు రెండు రెట్లు పెరిగింది. ఎరువులు 4 రెట్లు పెరిగింది. అంటే ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. దీని అన్నిటికి కారణం పెట్రోల్, డీజిల్ పైన మనం వేసే పన్ను. ముందల ప్రభుత్వం ఆ పన్ను గాని తగ్గిస్తే ధరలన్నీ తగ్గుతాయి. ఇప్పటికి నేను చాలా స్పష్టంగా చెప్పా. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పైన వేసే పన్నుని ప్రక్షాళన చేస్తాం, తగ్గిస్తాం. తద్వారా అన్ని ధరలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో తగ్గుతాయి. సో ఈ విధంగా ఒక టమాటో రైతులనే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. రమేష్ గారు భయపడుతున్నారు నిల్చునేదానికి. ఎక్కడ ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తుందా, ఎక్కడ ఫోటో తీసుకుని వాలంటీర్ వాసు ఇంటికి వచ్చి ఇబ్బంది పెడతాడా? ఇది పోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా భయం అనేది ప్రజల్లో ఉంది. అందుకే ప్రజలందరూ కూడా పిలిపిస్తున్నా, ఈ ఒక్క లోకేష్ ఉద్యమం చేస్తాం కాదు, కలిసికట్టుగా చేద్దాం. నేను ఒక్కరిని చేస్తే 20 కేసులు పెట్టారు, 1,00,000 మంది చేస్తే అంతే. ఎంతమంది పైన కేసులు పెడతారు? కలిసికట్టుగా మనం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మనం పోరాడితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. ఇంకెన్నాళ్ళని మౌనంగా మనం బాధపడతాం, మనం ఇబ్బందులు ఎదుర్కొంటామని ఇక్కడున్న రైతులకే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని నేను ఆలోచించవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ అండి. మనందరికీ తెలుసు, రైతన్న ఏ ఆర్థిక వ్యవస్థకైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా వెన్నెముక లాంటి వాడు. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎగుమతులు చూసుకుంటే 16% కంటే ఎక్కువ వ్యవసాయం నుంచే వస్తుంది. స్థూల ఆదాయంలో 10% కంటే ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తుల ద్వారానే వస్తుంది. ఈ వ్యవసాయం మనుగడ సాగించకపోతే, రైతు అనేవాడే లేకపోతే దేశం ఏమైపోతుంది, రాష్ట్రం ఏమైపోతుంది? అసలే కాలుష్యం పెరిగిపోయింది. ప్రపంచంలో ఎలాగున్నా భారతదేశంలో మన రాష్ట్రంలో కూడా కాలుష్యం బాగా పెరిగిపోయింది. ఈ కాలుష్యం వల్ల అకాల వర్షాలు, వరదలు విపరీతంగా రావడం మొదలుపెట్టాయి. వీటి వల్ల మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయ్యేది వ్యవసాయదారుడు, వ్యవసాయం పోతుంది. వీటిని నివారించడానికి మీరు ప్రభుత్వానికి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు, అది అందరికి తెలిసిన విషయం. గతంలో ఇన్సూరెన్స్ కట్టింది ప్రభుత్వం. ఎక్కడన్నా పంట నష్టం జరిగితే యుద్ధ ప్రాతిపదికంగా నష్టపరిహారం కూడా అందజేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీయే రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది, అయ్యే ప్రీమియం మేమే కడతాము అని శాసనసభ సాక్షిగా జగన్మోహన్ గారు ప్రకటించారు. ఇక్కడున్న రైతులను అడుగుతున్నా, ఏనాడైనా మళ్ళీ ఇన్సూరెన్స్ వచ్చిందా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చిందా? మొన్న సింగనమల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఇక్కడున్న శాసనసభ్యురాలు కనీసం వచ్చి చూసేదానికి, జరిగిన నష్టాన్ని చూసేదానికే 5 రోజులు పట్టింది. మొన్న రైతులను అడిగితే చెప్పారు, ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పష్టంగా ఎక్కడ వాళ్ళ విధి విధానం చెప్పలేదు, నష్టపరిహారం అందజేస్తామని కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ అనలేదు, పట్టించుకోవట్లేదు రైతులని చాలా స్పష్టంగా చెప్పారు.
ప్రభుత్వం అనేది ఎప్పుడు మీకు అండగా నిలబడాలి. మీకు నష్టం గాని జరిగితే ప్రభుత్వం ఆదుకునే పరిస్థితుల్లో ఉండాలి. ఆనాడు హుదూద్ వచ్చినా, తిత్లీ తుఫాన్ వచ్చినా పెద్ద ఎత్తున రైతులను అనాథ ఆదుకున్నాం, రైతులకు అండగా నిలబడాం. కొన్ని సంవత్సరాలు సాగునీరు ఇబ్బంది ఉందంటే ప్రత్యేకంగా హార్టికల్చర్ పంటలకి వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు కూడా అందజేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మీ చీనీ చెట్లు కూడా కాపాడి, అంతెందుకు పులివెందల్లో చీనీ చెట్లను కాపాడింది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక పట్టుదల, ఒక చిత్తశుద్ధితో ఆనాడు రైతులు మేము ఆదుకున్నాం. అక్కడితోనే కాదు, ముందు కూడా ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత, అవసరం చాలా చాలా ఉంది. ఇప్పుడు వ్యవసాయం కూడా రాజకీయ కోణంలో వాడుతున్నారు. జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 తుఫాన్లు వచ్చినాయి. అక్కడ కేవలం వైకాపా రైతులంటేనే అరాకొర నష్టపరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. అంటే పార్టీలకు అతీతంగా ఉన్నోళ్ళు, లేదంటే ఇతర పార్టీలకి సానుభూతి పరులుగా ఉన్న రైతుల్ని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఈ రోజు ఆర్బీకే కేంద్రాలు కూడా చూస్తున్నాం ఎలాంటి పరిస్థితి ఉందో. నేను గత నడిచిన మొత్తం పాదయాత్రలో ఎక్కడ ఒక్క ఆర్బీకే కేంద్రం కూడా తెరిచలేదు. అన్నిటికీ తాళాలు ఇస్తున్నాయి. అంటే వైన్ షాపులు తెరిచుంటాయి కానీ టైంకి ఆర్బీకే కేంద్రాలు మటుకు తెరిచలేవు. అంటే చూడండి పరిస్థితి. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రభుత్వ ఆలోచన ఎలా ఉందో చూడండి. అంటే మద్యం పైన వచ్చే పన్ను కావాలి కానీ రైతులను ఆదుకునే ఆర్బీకే కేంద్రాలు తెరిచిపెట్టాలి, రైతులను ఆదుకోవాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలి అనే ఆలోచనలో ఈ ప్రభుత్వం లేనే లేదు. ఇది మారాలా. నిరంతరం వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి వరకు రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యలు పరిష్కరించాలి. చక్కగా చెప్పారు. మీకున్న అతి తక్కువ రాజకీయ అనుభవంతో 60-65 రోజులు నడిస్తేనే ఇంత విజ్ఞత మీతో వచ్చింది. అటువంటిది మీరే ఒక రైతై పంట పండిస్తే ఫీల్డ్లో రైతన్నల సమస్యలు మీరే మీకు అర్థమవుతాయి కదా. మీకు ఆ ఆలోచన ఏమైనా ఉందా? రైతన్న పడే శ్రమ ఈ లోకేష్ పడలేడులేండి. ఎందుకంటే శారీరకంగా మీరెంత కష్టపడి అప్పో సొప్పో చేసి పెట్టుబడులు పెట్టి ఆ పంట చేతికొచ్చే సమయంలో ప్రభుత్వం సరిగా ఆదుకోపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో నేను స్వయంగా చూశాను. ఈ పాదయాత్రలో నేను వ్యవసాయం చేయకపోయినా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలిసిన ఒక అవకాశం నాకు వచ్చింది. పాడి రైతుల దగ్గర నుంచి పట్టు రైతులు, అదేవిధంగా హార్టికల్చర్ రైతుల సమస్యలు కూడా నేరుగా తెలుసుకునే అవకాశం ఈ లోకేష్ కలిగింది. ఈ అనుభవాల వల్ల ఎక్కడో అమరావతిలో కూర్చుని నిర్ణయాలు తీసుకునే సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని పెద్ద మనసుతో రైతుల్ని ఆదుకునే లక్ష్యంలోనే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఈ పాదయాత్రలో నా అనుభవాలు కూడా ఆ దిశగా పనిచేస్తుందని బలంగా భావించే వ్యక్తి ఈ లోకేష్. ఓకే, కృతజ్ఞతలండి. ఈ ప్రశ్నలు ముందుకెళ్లే ముందు ఒక వీడియో క్లిప్
Beautiful video clip. Thank you, organizers, for giving such a beautiful video clip. ఈ సభ ముందుకు నడిపించడానికి ఇక్కడికి వచ్చిన రైతన్నల్ని ప్రశ్నలు అడగమని మొట్టమొదటిగా ఈ వింగ్ నుంచి ఎవరైనా మైక్ ప్లీజ్, మైక్ ఇవ్వండి. హలో, నా పేరు రమేష్ బాబు, పుట్లూరు మండలం, సింగనమల నియోజకవర్గం. సభకు నమస్కారం. సార్, మా ప్రాంతంలో చీనీ రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈ చీనీ రైతులు గత 4 ఏళ్లుగా నీళ్లు, ధరల స్థిరీకరణ లేక హార్టికల్చర్గా చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనికి పరిష్కారంగా మీరు ఏమైనా, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏమైనా చేయగలరా? చీనీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు నేను ప్రత్యేకంగా సింగనమల్లో నడిచినప్పుడు అడిగి తెలుసుకున్నాక మంచి అవకాశం దొరికింది. ఇక్కడ మీరు చూస్తే ప్రాసెసింగ్ యూనిట్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. అంటే మీకు మార్కెట్లో వస్తున్న ధరలు ఏదైతే ఉందో అది స్టేబుల్ గా ఉండాలంటే ప్రాసెసింగ్ చేస్తూనే వస్తుంది. ఇక్కడ మీరు పండించిన పంట కూడా ఇతర రాష్ట్రాలకి, దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తేనే మీకు గిట్టుబాటు ధర అనేది వస్తుంది. ఆ లక్ష్యంతోనే నేను చాలా స్పష్టంగా చెప్పాను, మన దగ్గరికి ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఎట్లయితే అరటి రైతుల్ని ఆదుకున్నామో దానికి ధీటుగా చీనీ రైతులు కూడా మేము ఆదుకుంటాం. థ్యాంక్ యూ రమేష్. మరో ప్రశ్న ఇటువైపు నుంచి అడగవలసిందిగా కోరుతున్నాం. మైక్. సభకు నమస్కారం సార్. నా పేరు నాగేంద్ర, నేను గుంటకల్ నియోజకవర్గం నుంచి వచ్చాను. మన ప్రభుత్వంలో గుంటకల్ నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ ద్వారా ఎన్నో చెరువులకి నీరు తీసుకురావడం జరిగింది. గుంటకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గవర్నమెంట్ జితేంద్ర గౌడ్ గారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఎటువంటి నీరు రాక ఈరోజు గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్లనే అన్ని చెట్లు ఎండిపోతున్నాయి. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్య లేకోకుండా పరిష్కరిస్తారని ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు కోసం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒక పట్టిసీమ వల్ల గోదావరి మిగులు జలాల్ని కృష్ణా డెల్టాకి తీసుకొచ్చి కృష్ణాకి వెళ్లాల్సిన నీళ్ళని రాయలసీమకి తరలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, రాయలసీమకి తీసుకొస్తున్న ప్రతి నీటి చుక్క వినియోగించాలి, ప్రత్యేకంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే చేయాలనే లక్ష్యంతో మీరు చూస్తే మెగా డ్రిప్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి అనేక ప్రాజెక్టులు రాయలసీమలో కూడా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ గురించి ప్రత్యేకంగా మీరు అడిగారు. 90% పనులు ఆనాడు మనం పూర్తి చేశాం. 10% మిగిలిన పనులు కూడా పూర్తి చేయలేని వ్యక్తి ఈ జగన్మోహన్. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, పెండింగ్ ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. పోలవరం 72% పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అది 100% కూడా పూర్తి చేసి రిబ్బన్ కటింగ్ జోడు చేసేది చంద్రబాబు నాయుడు గారే. ఈయన జగన్మోహన్ గారు ఇప్పటికీ 4 డేట్లు ఇచ్చినట్టున్నారు. 3 4 మర్చిపోయినా. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తాడు, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తాడు. ఎటుగా ఆయన పని అయిపోయింది, జగన్ పని అయిపోయింది. వచ్చేది మన ప్రభుత్వమే. పోలవరం ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి గ్రావిటీ ద్వారా అటు విశాఖపట్నం కానివ్వండి, ఇటు రాయలసీమకి సాగునీరు అందజేస్తాం. అంతేకాకుండా బాబు గారు ప్రత్యేకంగా గోదావరి నీటిని రాయలసీమకి తీసుకురావాలని మెగా ప్రాజెక్ట్ కూడా ఆనాడు రూపొందించారు. కానీ మీరు కూడా ఒక పొరపాటు చేశారులేండి. పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నారు. అందుకే ఈ దున్నపోతు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ఒక ప్రాజెక్ట్ అవ్వట్లేదు. సో గోదావరి నీళ్లు రాయలసీమకి తీసుకొచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా సాగునీరే కాదు, మనకి తాగునీటి సమస్య కూడా ఉంది. నేను సింగనమల్లో గ్రామాలు నడిచినప్పుడు వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటున్నారు, బోర్లు ఎండిపోయినాయి, ఎక్కువ లోతు వెళ్లాల్సి వస్తుంది,
చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పారు. ఈ నీరు గాని వస్తే అప్పుడు తాగునీటి పథకాలు కూడా మనం పూర్తి చేసి ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందజేస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీరు లేనిదే పంట లేదు, పంట లేకపోతే రైతు లేడు, రైతే లేకపోతే ప్రభుత్వమే లేదు. ఈ విషయం లోకేష్ బాబు కరెక్ట్గా కనిపెట్టారని అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు చెప్పిన ఈ సమాధానం నేను ఆడియో కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాను. మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొంత టైం మీకు ఇచ్చి తప్పకుండా అది అయ్యిందో లేదో చూసే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరి తరఫున. ప్రొఫెసర్ గారు టైం డేట్ కూడా స్టాంప్ వేసి రికార్డింగ్ మీకే పంపిస్తాను. ఓకే అండి. ప్రభుత్వం గాని మిస్ అవుతే నిలదీసే బాధ్యత కూడా మీ పైన ఉంది. ఓకే. మాకు మా నాయకుడి పైన చాలా కాన్ఫిడెన్స్ ఉంది. బాబు గారి కెపాసిటీ ఏంటో నేను స్వయంగా చూసిన వ్యక్తి. ఆయన స్పీడ్ నాకు తెలుసు. ఆయన ఈరోజు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. సో మీకు ఎలాంటి డౌట్ అవసరం. ఆ క్యాసెట్ మీకు గిఫ్ట్ గా ఇస్తాను. రేపు మమ్మల్ని నిలదీయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మమ్మల్ని అభినందించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని ప్రొఫెసర్ గారు తప్పకుండా. మీకంటే పెద్దవాడిగా ఒక విశ్రాంత ఆచార్యుడిగా ఈ పనులన్నీ మీ ద్వారా అవ్వాలని దీవిస్తున్నా. మీరు ఈ సభ మొదలెట్టినప్పుడే చెప్పారు, ప్రతి ఒక్క రైతు కుటుంబం మీద 2,45,000 రుణం ప్రస్తుతం ఉంది. ఇది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. నెంబర్ 1 స్థానంలో ఉన్నామని జనరల్గా మామూలుగా చాలా గొప్పగా చెప్పుకునే విషయం కాదు ఇది. నెంబర్ 1 స్థానంలో ఉండవలసిన చోట నెంబర్ 1లో ఉండాలా, వెనక స్థానంలో ఉండవలసిన చోట వెనక స్థానంలో ఉండాలా. కానీ ఈ విషయంలో, అప్పు విషయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. అంతేకాకుండా ఈ క్రాప్ విధానంలో పంట బీమా అండ్ రైతు భరోసా ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలను పెట్టినవన్నీ విఫలమయ్యాయి. వీటిని మీ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం వస్తే ఏ విధంగా డీల్ చేద్దామనుకుంటున్నారు? అప్పులు, రైతు భరోసా కేంద్రాలు, ఇన్సూరెన్స్. ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉందంటే మూడిట్లో నంబర్ 1 ఉంది. మొదటిది అప్పులు, రెండోది గంజాయి, మూడోది నిత్యావసర సరుకుల ధరలు. అంటే ఎక్కడైతే మనం నంబర్ 1 ఉండకూడదో అక్కడ నంబర్ 1 గా ఆంధ్ర రాష్ట్రం ఈరోజు మిగిలింది. ఇప్పుడు ప్రధానంగా రైతులు పెడుతున్న పెట్టుబడి తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎక్కడైతే దాని తర్వాత కూడా ఎక్కడైతే గిట్టుబాటు ధర లేదో లేదంటే పంట నష్టం జరిగిందో అక్కడ ప్రభుత్వాలు రైతులను ఆదుకుంటేనే రైతులు ఈ అప్పుల ఉరి నుంచి బయటకు వస్తారు. ఇది పెద్ద ఎత్తున ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఇదే జిల్లాలో, ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనే కార్యక్రమం తీసుకొచ్చారు. ఆ కార్యక్రమం ద్వారా రైతులు పెడుతున్న పెట్టుబడి తగ్గించాల లక్ష్యంతో తీసుకొచ్చాం. ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు కట్ చేశారు. సో ఇవన్నీ మళ్ళీ ప్రవేశపెట్టి రైతులు పెడుతున్న పెట్టుబడులు తగ్గించాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉంది. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ చేసి రైతుల అప్పు కూడా తగ్గిస్తామని నేను బలంగా నమ్ముతున్నాను. మీరు రైతు కాదు, మీరు రైతు సంఘాల్లో ఎక్కడా సభ్యులు కారు, మీరు ఎప్పుడూ వ్యవసాయం చేయలేదు. మీరు ఎలాగ రైతు సమస్యలను కనిపెట్టగలరు? వాటికి పరిష్కార మార్గం ఎలా చూపించగలరు? రైతులు పండించిన టొమాటో, మామిడి, అరటి అమ్మినోడిని ఈ వ్యక్తి లోకేష్. అంతేకాకుండా
పాడి రైతులు ఇస్తున్న పాలు కొనుగోలు చేసి దాదాపు 3.5 దశాబ్దాల నుంచి మా కుటుంబం అమ్ముతుంది మార్కెట్లో. రైతు సమస్యలు నాకు తెలియదు అనుకుంటాం కూడా పొరపాటు. ఎందుకంటే నేను కూడా హెరిటేజ్లో 5 సంవత్సరాలు పనిచేశా. నాకు చాలా స్పష్టంగా బాబు గారు చెప్పింది ఒకటే, ఏ పేమెంట్ లేట్ అయినా పర్వాలేదు కానీ రైతుకి ఇచ్చేసిన పాలు పేమెంట్ మటుకు ఒక్క నిమిషం లేట్ అయ్యేదానికి లేదు అని చెప్పారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, ఇన్ని దశాబ్దాలు ఆ సంస్థ ఉన్నా ఏనాడు ఒక్క గంట కూడా రైతులకు మేము పేమెంట్ లేట్ చేయాలి. ఎందుకంటే పాడి రైతులు ఆ పేమెంట్ కోసం ఎంత ఎదురు చూస్తారో నాకు తెలుసు. నేను ఆ కంపెనీ యజమానిగా ఉన్నప్పుడు నేను చాలా మందిని కలిసా, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా. అంతేకాకుండా మాకు రీటైల్ ఉన్నప్పుడు కూడా పండించిన పంటలు మేము కుప్పం నియోజకవర్గంలో, అదేవిధంగా తెలంగాణలో మెదక్లో కొనుగోలు చేసి అమ్మటం కూడా జరిగింది. సో వాళ్ళ సమస్యలు ఆనాడు తెలిసినాక ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. కానీ కాలం మారింది, తరం మారింది. కుప్పంలో నేను ఒక కుర్రోడిని కలిసా. 20 ఆవుల నుంచి ఇప్పుడు 500 ఆవులు పెట్టుకోవాలి, ఒక డైరీ ఫామే నేను ఏర్పాటు చేసుకుంటా అన్నా, మీరు సహకరించండి అని అడిగారు. అంటే మా తరం కూడా చాలా మంది ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి వస్తున్నారు. వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ పాదయాత్ర ద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి రేపు ఏం ఆశిస్తున్నారో తెలుసుకున్నానికి ఒక అద్భుతమైన అవకాశం అని బలంగా నమ్ముతున్న వ్యక్తి ఈ లోకేష్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్న 2 ప్రశ్నలు 3 ప్రశ్నలు తీసుకుంటాను. ఈ బాక్స్ అన్నారు సార్, ఆ బాక్స్ కాదు. ఒక 10 నిమిషాలు సార్ తీసుకోండి, ప్రొఫెసర్ గారు తీసుకోండి. నరసింహుడు ఓ ప్రశ్న వేశారు మీకు, మాకు బోర్లు కావాలి, మా ఇంట్లో వయసు పైబడిన రైతులు చాలా మంది ఉన్నారు, వారు పెన్షన్ ఇవ్వాలి. ప్రత్యేకంగా బోర్లకు వస్తే ఈ ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక బోరింగ్ మెషిన్ ఏర్పాటు చేస్తాం, మీకు ఎన్ని బోర్లు కావాలంటే అన్ని బోర్లు వేసుకోండి, ఎలక్ట్రిక్ కనెక్షన్ కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వదిలేశారు గాలికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ జలశ్రీ కింద బోర్లు ఏర్పాటు చేస్తమే కాదు, సోలార్ ద్వారా మోటార్లు బిగించాల లక్ష్యంతో ఆనాడు పనిచేశాం. ప్రత్యేకంగా అది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఉండేది. అది ఆనాడు పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేశాం. లక్షలాది మంది రైతులకి బోర్ల ఏర్పాటుతో పాటు ఈ సోలార్ మోటార్లు కూడా బిగిస్తాం జరిగింది. మళ్ళీ ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుని అది పెద్ద ఎత్తున మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా రైతులకు నేను ఇస్తున్న హామీ. థ్యాంక్ యూ అండి. శ్రావణి గారు సింగరమల్లి నుంచి అడుగుతున్నారు, యువత ఎక్కువగా అనేక ఉద్యోగాలకు వెళుతున్నారు, వ్యవసాయం వైపు ఎందుకు రావట్లేదు, వ్యవసాయం వైపు తీసుకొచ్చే ఏర్పాట్లు ఆ నిర్ణయాలు మీరేమన్నా తీసుకుంటారా? యువత వ్యవసాయంలోకి రావాలంటే వ్యవసాయం లాభసాటిగా మారాలి. ఇక్కడున్న చాలా మంది పిల్లలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు డబ్బులు పంపిస్తే వ్యవసాయంలో పెట్టుబడి పెడుతున్నారు. అవునా కదా? చాలా మంది ఇది చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఒక్కసారి ఆలోచిస్తే పాడి పరిశ్రమ కానీ, పట్టు పరిశ్రమ కానీ, ఆక్వా పరిశ్రమ కానీ ఇవన్నీ ప్రోత్సహించి వ్యవసాయానికి అనుసంధానం చేస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని బలంగా నేను నమ్ముతున్నా. అది మొదటిది. రెండోది, ప్రాసెసింగ్ యూనిట్లు పెద్ద ఎత్తున తీసుకొచ్చి మార్కెట్ టైప్ చేస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని నేను బలంగా నమ్ముతున్నా.
ఈ రెండు జరిగితేనే యువత పెద్ద ఎత్తున మళ్ళీ వ్యవసాయంలోకి వస్తారు. అది వచ్చే దిశగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని, ఒక ఉదాహరణ నేను చెప్పా, కుప్పం నియోజకవర్గంలోనే డైరీ ఫామ్, ఒక రైతు బిడ్డ 20 ఆవులు ఉన్నాయి, నేను ఇప్పుడు పెద్ద ఎత్తున ఆవులు కొనుగోలు చేస్తా, నాకు మార్కెట్ టైప్ ఇవ్వండి అని చెప్పారు. అలాంటి యువకుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత, సబ్సిడీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది అవుతేనే యువత పెద్ద ఎత్తున మళ్ళీ వ్యవసాయం వైపు చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు గ్యాలరీ నుంచి కొన్ని క్వశ్చన్లు అడుగుతాం. ఇటువైపు నుంచి ఎవరన్నా మైక్ ఇవ్వండి. సభకు నమస్కారం. మైక్ అక్కడ ఉందండి, కూర్చోండి. సభకు నమస్కారం. మీ ప్రభుత్వం కనుక ఇప్పుడు వస్తే, అందులో మీరు వ్యవసాయ శాఖ మంత్రి కనుక అయితే, మీరు రైతులకు ఇచ్చే మొదటి 3 ప్రాధాన్యత అంశాలు ఏమిటి? మొదటిది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో మీకు ఆ డౌట్ అవసరం లేదు. వస్తే అనేది ఉండదు, వస్తున్నాం. దాంట్లో భాగంగా మొదటిగా మీరు వ్యవసాయంలో పెడుతున్న పెట్టుబడి తగ్గించాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉంటుంది. అంటే ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, ఇత్తనాలు కానివ్వండి, అదే కాకుండా రేపు స్ప్రేయర్లు కానీ, ఇవన్నీ కూడా టెక్నాలజీతో అనుసంధానం చేసి మీరు పెడుతున్న పెట్టుబడిని తగ్గించాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉంటుంది. అది మొదటి నిర్ణయం. రెండోది, మీరు పండించిన పంట దగ్గర నుంచి తీసుకుంటే, ఈరోజు మార్కెట్లు ఒక దళారీ వ్యవస్థలో పేరుకుపోయినాయి. నేను పీలేరులో టొమాటో రైతుల్ని కలిసిన, వాళ్ళొక మాట చెప్పారు, జాక్ పాట్ అని. నేను రైతులకి జాక్ పాట్ అని అనుకున్నా. అప్పుడు అడిగా, ఏంటి జాక్ పాట్ విధానం అంటే, ప్రతి 100 కేజీలకి 20 కేజీలు అక్కడ దళారీకి ఇవ్వాలి, అదే జాక్ పాట్ అంట. అంటే దళారులకి అది జాక్ పాట్ తప్ప రైతులకి జాక్ పాట్ కాదు. అంటే ఆ దళారీ వ్యవస్థ పోవాల్సిన అవసరం ఉంది. అది నియంత్రించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అది రెండో నిర్ణయం. మూడోది, మార్కెట్ లింకేజ్. అంటే ప్రాసెసింగ్ యూనిట్లు కానివ్వండి, లేదంటే మార్కెట్ కావాల్సిన పంటని పెద్ద ఎత్తున ప్రోత్సహించి, ఎట్లయితే అనంతపూర్ జిల్లాలో ఇప్పుడు 45,000 టన్నులు అరటి ఇతర రాష్ట్రాలకి, దేశాలకు వెళ్తున్నాయో, అదే విధంగా ఇతర పంట కూడా మార్కెట్ లింకేజ్ చేసి, టైఅప్ చేసి, ఒక చీనిలాగానే అమ్ముతాం కాదు, రేపు అవసరమైతే ప్రాసెసింగ్ చేసి అమ్మే విధంగా చేస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. సో రేపు ప్రభుత్వ అధికారులకు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ 3 చాలా స్పష్టంగా మేము చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మరో ప్రశ్న ఇటువైపు నుంచి మైక్ ఇవ్వండి ఎవరన్నా. ముందుగా సభకు నమస్కారం. నా పేరు కె నాగరాజు. మాది కామక్కపల్లి గ్రామం, కళ్యాణదుర్గం మండలం, కళ్యాణదుర్గం నియోజకవర్గం. సార్, ఈరోజు రైతు భరోసా కేంద్రాలను పెట్టారు. అక్కడ ఏ రైతుకు న్యాయం చేయడం లేదు. ఎందుకంటే రైతు పండించిన ఏ పంటను ఇక్కడ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. అదే విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో రైతులు వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతో 10 ఎకరాల వరకు 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలను ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము. ఈనాడు ఈ దుర్మార్గం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను నడ్డి విరుస్తుంది. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ 90% సబ్సిడీతో మీరు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వగలరని ఆశిస్తున్నాం సార్. ఇప్పటికీ చాలా స్పష్టంగా నేను ప్రతి స్పీచ్ లో చెప్తున్నా, రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అక్కడితో మేము ఆగం. ఏ పంట వేస్తే బాగుంటుంది, దాని తర్వాత టెక్నాలజీ ఎట్లా వ్యవసాయంతో అనుసంధానం చేయాలి, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో ఎలా అనుసంధానం చేయాలని ఈ 2 కూడా మేము తీసుకుంటాం. ఒక ఉదాహరణ, ఈ రోజు బటన్ నొక్కితే భోజనం కూడా ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే నిత్యావసర సరుకులు ఇంటికి వస్తున్నాయి.
కానీ అదే విధంగా బటన్ నొక్కితే ఎందుకు ట్రాక్టర్ రాట్లా, ఎందుకు బటన్ నొక్కితే మనకి స్ప్రేయర్ రాట్లా, ఎందుకు ప్రతి రైతు మళ్ళీ ట్రాక్టర్లు కొనాల్సిన పరిస్థితి వస్తుంది? అది పోవాల. టెక్నాలజీ ద్వారా మీకు అవసరమైన పరికరాలు మీకు అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదే విధంగా ఇప్పటికీ చెప్పినట్లు మార్కెట్ టైప్, మార్కెట్ లింకేజ్ కూడా చాలా చాలా అవసరం. అది పెద్ద ఎత్తున చేసి వ్యవసాయం లాభసాటిగా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. నమస్కారం. ఇంకో మీ పర్సనల్ క్వశ్చన్. మీ అబ్బాయి దేవాంశ్ ఒక తాత నటసింహ, ముత్తాత నట సార్వభౌమ, ఇంకొక తాత రాజకీయాలకే బ్రాండ్ అంబాసిడర్, తండ్రి మీరు విదేశాల్లో చదువుకున్నారు, పెద్ద చదువులు, బిజినెస్ చేశారు, రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజల్లో తిరుగుతున్నారు. మీ అబ్బాయి ఈ మూడిట్లో ఏదైనా అవుతాననుకుంటే, యాక్టర్ అవుతాననుకున్నా, రాజకీయ నాయకుడు అవుతాననుకున్నా, చదువుకుని మళ్ళా వచ్చి రాజకీయ నాయకుడు అవుతాననుకున్నా ఆశ్చర్యం లేదు. కానీ నాన్న నేను రైతు అవుతాను, వ్యవసాయం చేస్తాను అని సడన్గా మీతో అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? పిల్లలు ఏం ఆశిస్తే అది మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో దేవాంశ్ వచ్చి నేను వ్యవసాయం చేస్తాను, ఇంక నాకు ఇదే అవసరం లేదంటే నేను స్వాగతిస్తా, కానీ సలహాలు కూడా ఇస్తా. నేను కుప్పంలో నేను MBA చేసేటప్పుడు స్టాన్ఫర్డ్ నుంచి చాలా మంది భారత్ చూడాలని వచ్చారు. అప్పుడు కుప్పంలో ఉన్న రైతుల్ని కలిసాం. అక్కడ ఒక రైతు ఒక ఎకరంతో మొదలుపెట్టి ఇప్పుడు దాదాపు 25 ఎకరాలు కొనే స్థాయికి వచ్చారు. అప్పుడు ఆయన అడిగా మీ సక్సెస్ ఏంటని. అప్పుడు చాలా తేలిగ్గా చెప్పాడు, రచ్చబండ పైన కూర్చుంటాం, అందరు ఏ పంట వేస్తున్నారు వింటాను, ఆ పంట కాకుండా ఏ పంట నేను వేస్తాను, నాకు డబ్బులు మిగిలే అన్నాడు. చాలా తేలిగ్గా చెప్పాడు. దానికి టెక్నాలజీ అవసరంలా, గూగుల్ అవసరంలా, ఏం అవసరంలా. సో నాకున్న అవగాహన మేరకు ఇలాంటి సలహాలు ఇచ్చి తప్పనిసరిగా టెక్నాలజీ అనుసంధానం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. తప్పనిసరిగా నేను చేస్తాను. ఓ థ్యాంక్ యూ. ప్రజలందరికీ తెలుసు, మాకు తెలుసు, మీరు ఒక టెక్నాలజీ మ్యాన్. పరిశ్రమలు అంటే మీకు చాలా ఇష్టం. మీతో పాటు నాకు కూడా పరిశ్రమలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే 7 సంవత్సరాలు ఒక అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలో పరిశ్రమల కాలేజీకి అనుసంధానం ఎలా చేయాలనే దాని మీద నేను పనిచేశాను. అయితే మన ఇద్దరి ఇంట్రెస్ట్ ఒకటైనా ఇక్కడ వ్యవసాయానికి వచ్చిన తర్వాత వ్యవసాయంలో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలి అంటే, ఇప్పుడు IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవి ఇప్పుడు నడుస్తున్న టెక్నాలజీస్ బాగా, వీటిని వ్యవసాయంలో ఎలా చొచ్చించాలా మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, మీరు ఇన్ని పరిశ్రమలు, మీరు IT మినిస్టర్గా ఉండగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు. అన్ని IT కంపెనీలు, మోటార్ కంపెనీలు, లేకపోతే దుస్తులకు సంబంధించినవి, వీటిని చాలా తీసుకొచ్చారు, అందరికీ తెలుసు. వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు ఏది తీసుకొచ్చినట్టు నా మనసుకైతే ఏమి తెలియదు. అయితే అయిపోయిందని మనం ఏమి చేయలేము. మీ ప్రభుత్వం వస్తే ఈ టెక్నాలజీని ఏం చేస్తారు, ఈ పరిశ్రమలు, వ్యవసాయ పరిశ్రమలు ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పటికే నేను చెప్పినట్లు బటన్ నొక్కితే భోజనం వస్తుంది, బటన్ నొక్కితే నిత్యావసర సరుకులు వస్తున్నాయి. మీకు అవసరమైనప్పుడు ట్రాక్టర్ కూడా వచ్చే విధంగా ఊబరైజేషన్ అంటాం. అది అంటే బటన్ నొక్కితే మీకు ట్రాక్టర్ ఎప్పుడు కావాలో, బటన్ నొక్కితే స్ప్రేయర్ మీకు అందజేసే విధంగా చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అంతేకాకుండా ఈ పాదయాత్రలో ఒక వింత కొత్త టెక్నాలజీ తెలుసుకున్నాం. నాతో ఎవరైనా ఫోటో దిగితే వాళ్ళకి ఒక కార్డు ఇస్తున్నాం. ఆ కార్డులో వాళ్ళు రిజిస్టర్ అయ్యి వాళ్ళ ఫోటో కానీ తీసి పెట్టుకుంటే నాతో వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఫోటో దిగినా ఆ ఫోటో వాళ్ళకి వచ్చేస్తుంది సింపుల్గా. అంటే టెక్నాలజీ ఎంత బలంగా ఉందో చూడండి. చాలా తేలికైంది కానీ ఎంత బాగుందో చూడండి. అలానే ఎందుకు పంటకు చేయలేమనేది నేను బలంగా ఆలోచిస్తున్నాను.
ఎందుకు అధికారులపైన మనం ఆధారపడాలి, ఎందుకు మనం నేరుగా మీకు టెక్నాలజీ అందజేసి, ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, అందరు నా వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇంట్లో మరుగుదొడ్డి ఉండలేదో తెలియదు కానీ స్మార్ట్ ఫోన్ అయితే అందరి దగ్గర ఉంటుంది. సో ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు ఎందుకు మీరే ఎన్యూమరేషన్ అవ్వకూడదు, ఎందుకు మీరే పంటని ఇదిగో ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది, ఆకు ఇలా మారింది, ఎందుకు ఏ మందు కొడితే బాగుంటుంది అనేది నేరుగా మీరెందుకు తెలుసుకోలేరు? అలాంటి టెక్నాలజీ మీ చేతికి అందజేయాల లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. రెండోది ఫుడ్ ప్రాసెసింగ్. గురుగారు, ఫుడ్ ప్రాసెసింగ్ ఆనాడు పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఇండస్ట్రీ శాఖ మంత్రిగా ఆనాడు ఉంది అమర్నాథ్ రెడ్డి గారు. ఆయన దగ్గర వివరాలు కనుక్కుని మళ్ళీ మేము మీకు ఇస్తాము. రెడీగా నా దగ్గర లేదు, కానీ జ్యూస్ ఫ్యాక్టరీలు కానివ్వండి, మన చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీలు కానీ అన్ని కూడా ఆనాడు పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. అంతేకాకుండా ఇప్పుడు అరటి ఒక ఉదాహరణ కదా, ఎలా ఇక్కడ పండించిన అరటిని ఇతర రాష్ట్రాలకి, దేశాలకి తరలించాం, ఎలా మార్కెట్ లింకేజ్ చేశాను ఉదాహరణ మాత్రమే. రేపు అధికారులకు వచ్చిన తర్వాత గతంలో ఎట్లయితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చామో అదే విధంగా వాళ్ళని కూడా ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతుల్ని ఆదుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సభకు రాకపోయి ప్రశ్న అడుగుదామన్నా ఎవరన్నా ఉన్నారండి? ఆన్లైన్లో వీడియోలో ఈ లోపల ఇక్కడ ఇవ్వాలి మైక్. కవిటి కొత్తూరు, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం నియోజకవర్గం. మాది వరి పంట ఉంది. వరి విత్తనాలు అనేవి కల్తీ విత్తనాలు ఇచ్చారు, దిగుబడి రావడం లేదు. అలాగే మా తోటి రైతులు కూడా చాలామంది చనిపోవడం అనేది, ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరుగుతుంది. చాలా నష్టాలు వస్తున్నాయి. పంట దిగుబడి అనేది రావడం లేదు. గిట్టుబాటు ధర అయితే రైతులు లేదు. దానివల్ల ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు వస్తే మాకేం చేస్తారు బాబు, లోకేష్ బాబు గారు? మాకు మీరు వచ్చి ఆదుకోవాలని మా రైతులందరం కూడా కోరుకుంటున్నాం బాబు. మీరు రావాలి, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం బాబు, లోకేష్ బాబు గారు. అదే గిట్టుబాటు ధరలు వచ్చినట్టు, రైతులకి అన్యాయం జరగకుండా మేలు జరిగినట్టు మీరు వచ్చి మాకు మంచి రోజులు వస్తాయని కోరుకుంటున్నాం లోకేష్ బాబు గారు. ఒక్క నిమిషం ఫస్ట్ నుంచి కొంచెం ప్లే చేయండి. మొదటి 10 సెకండ్ల ప్రశ్న అర్థం అలా. నా పేరు పూడి పూర్ణచంద్ర, కవిటి కొత్తూరు, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం నియోజకవర్గం. మాది వరి పంట ఉంది. వరి విత్తనాలు అనేవి కల్తీ విత్తనాలు ఇచ్చారు, దిగుబడి రావడం లేదు. అలాగే మా తోటి రైతులు కూడా చాలామంది చనిపోవడం అనేది, ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరుగుతుంది. చాలా నష్టాలు వస్తున్నాయి. పంట దిగుబడి అనేది రావడం లేదు. గిట్టుబాటు ధర అయితే రైతులు లేదు. దానివల్ల ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు వస్తే మాకేం చేస్తారు బాబు, లోకేష్ బాబు గారు? మాకు మీరు వచ్చి ఆదుకోవాలని మా రైతులందరం కూడా కోరుకుంటున్నాం బాబు. మీరు రావాలి, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం బాబు, లోకేష్ బాబు గారు. విత్తన సమస్య, నకిలీ అదే గిట్టుబాటు ధరలు వచ్చినట్టు, రైతులకి అన్యాయం జరగకుండా మేలు జరిగినట్టు మీరు వచ్చి మాకు మంచి రోజులు వస్తాయని కోరుకుంటున్నాం లోకేష్ బాబు గారు. నకిలీ విత్తనాల వల్ల రైతన్న ఇబ్బంది పడ్డారు. గతంలో ఈ సమస్య ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం సమీక్ష చేసి ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్ముతున్నారో వాళ్ళపైన కఠినంగా ఆనాడు వివరించాం. అందుకే ఎవరన్నా నకిలీ విత్తనాలు అమ్మాలంటే భయపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేనే లేదు. రేపు అధికారులకు వచ్చిన తర్వాత గతంలో ఎట్లయితే వాళ్ళపైన వివరించామో, కఠినంగా ఉన్నామో, అదేవిధంగా టెస్టింగ్ కూడా ఏర్పాటు చేసి రైతులకి కల్తీ విత్తనాలు రాకుండా చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది గిట్టుబాటు ధర. నేను మంత్రిగా దాదాపు 2.5 సంవత్సరాలు పనిచేశా. ఆ 2.5 సంవత్సరాలు రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నా. ఆనాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా పంటలకి ఈ పంటకు గిట్టుబాటు ధర లేదు, ఇంత ప్రకటిస్తే బాగుంటుందని దాదాపు ప్రతి కేబినెట్ మీటింగ్ లో చర్చ వచ్చేది. సుబాబులేమి, టొమాటోలేమి, చీనీ రైతులేమి, చెరుకు రైతులేమి, ఇట్లా పెద్ద ఎత్తున ఆనాడు చివరికి ఆక్వా రైతులను కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంది. అదే విధంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మేము ఆదుకుంటామని ఈ సభాముఖంగా రైతాంగానికి మేము ఇస్తున్న హామీ.
హిస్టరీ రిపీట్స్. మీరు చేసిన హిస్టరీ మళ్ళా రిపీట్ అవ్వాలంటే మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం రావాలని అందరి ఆకాంక్ష. చివరి 2 ప్రశ్నల్లో ఆ గ్యాలరీ నుంచి గ్యాలరీ ఇటు వస్తాం ముందలట. హలో హలో మైక్ ఇవ్వండి ఎవరికైనా. హలో ఒక్క హలో మైక్ ఆ, మాది ఉరకొండ నియోజకవర్గము. నా పేరు ఆమదాల. ఒక్క నిమిషం. ఏ ఆమదాల నియోజకవర్గం? గ్రామం నుంచి వచ్చాను. ఉండండి, ఇస్తున్నారు, మాట్లాడండి. నా పేరు శ్రీధర్ అండి. ఆమదాల గ్రామము, ఉరకొండ నియోజకవర్గము. రైతు తమ జీవితాలను ప్రకృతికి, మట్టికి, భూమికి చాలా దగ్గరగా గడుపుతారు. మీరు ఎప్పుడైనా ప్రకృతి దగ్గరగా అనుభవించారా, జీవించారా తెలవాల్సిందిగా కోరుచున్నాను. మళ్ళీ చెప్పాను. నో అర్థమైంది. పబ్లిక్ ఈ పాదయాత్ర అందుకే చేస్తున్నా. నేరుగా మీ సమస్యలు తెలుసుకునే దానికే ఇంత దూరం, ఇన్ని వందల కిలోమీటర్లు ఈ లోకేష్ నడుస్తున్నాడు. అంతేకాకుండా మీ పంట పొలాల్లోకి వచ్చి మీతో పాటు దున్ని మీ సమస్యలు తెలిసినాకే ఈ లోకేష్ ఈ పాదయాత్ర చేస్తున్నాడు. మీకు దగ్గర అవ్వాలి, మీ సమస్యలు తెలుసుకోవాలి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీలో ఒక ఆనందం, సంతోషం ఉంటేనే ఈ లోకేష్ ఈ పాదయాత్ర జయప్రదం అయిందని నేను బలంగా భావిస్తాను. థ్యాంక్ యూ. చివరగా మరో ప్రశ్న. ఆ లాస్ట్ గ్యాలరీ నుంచి చివరి ప్రశ్న. ఆ లాస్ట్ గ్యాలరీ నుంచి ఎవరన్నా ఉన్నారా? ఈ గ్యాలరీ నుంచి అందరి చేతిలో వేగెత్తారు. ఒక్క నిమిషం, మైక్ ఎక్కడుందో నాకు తెలియట్లే. ఎవరైనా ఒక గ్యాలరీ. ఒక్క నిమిషం, మైక్ ఇక్కడ మైక్ ఇచ్చారా మీకు? మైక్ మైక్ ఎక్కడుందమ్మా? ఇక్కడనా? అక్కడ ఇక్కడ లేదా? చెప్పండి. చెప్పండి. ఒక్క నిమిషం అండి, మాట్లాడండి. హలో ఒక్క నిమిషం, అందరు దయచేసి కూర్చోండి, అక్కడ మాట్లాడండి. హలో 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 మాది తాడిపత్రి నియోజకవర్గం. నా పేరు బాబురెడ్డి. ఒక్క నిమిషం, వెనకాల మైక్ తీయండి అమ్మా. చేతుల్లో మీ మైక్ ఉంది, దానివల్ల కనెక్షన్ వస్తుంది. చెప్పండి. హలో నమస్తే అన్న. మా తాడిపత్రి నియోజకవర్గం. నా పేరు బాబురెడ్డి. మాకి ప్రధానంగా అరటి, చీనీ చెట్లు ఎక్కువ సాగు చేస్తుంటాము. దానిలకి గతంలో సబ్సిడీల ద్వారా మంచి నాణ్యమైన మొక్కలు అందించేవారు. చీనీ చెట్లకైతే 3 సంవత్సరాల పాటు ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పట్లో అవన్నీ ఎత్తివేయడం జరిగింది. భవిష్యత్తులో మన ప్రభుత్వం ఏర్పాటు అయితే ఇవి పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా మన అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లోనే ఈ జగన్మోహన్ గారు కట్ చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. మీకే కాదు, అరటి చీనీ రైతులకే కాదు, పాడి రైతులు కూడా, అదేవిధంగా పట్టు రైతులు కానీ వీళ్ళందరికీ ఈ ప్రభుత్వం చాలా బకాయిలు ఉన్నాయి. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకంగా పట్టు రైతులకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం నేను మీకు ఇస్తున్న హామీ. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. లాస్ట్ క్వశ్చన్. ఓవరాల్ గా రైతు సంక్షేమం గురించి అక్కడ అడుగుతున్నారు. అడుగుతా. ఇస్తా. మైక్ ఇవ్వండి అక్కడ. ఇస్తా. ఒక్క నిమిషం తాతయ్య, ఒక్క నిమిషం. అక్కడ మీ ఉత్సాహం చూస్తుంటే ఇప్పుడే వెళ్ళి ఓట్లేసేలాగా ఉన్నారు. ఇప్పుడే ప్రభుత్వం వస్తే బాగుండేది అనిపిస్తుంది మీకు, అవునా కదా? ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇస్తా. మీ ప్రశ్నలు మా దగ్గర ఉన్నాయి. కంక్లూడింగ్ గా రైతు సంక్షేమం గురించి ఓవరాల్ గా మీరేం చేద్దాం అనుకుంటున్నారు మీరు ప్రభుత్వంకి వస్తే?
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించామో అదే కార్యక్రమం మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది అవసరమైన పరికరాలు, ట్రాక్టర్ గాని స్ప్రేయర్ గాని ఇవన్నీ కూడా డైరెక్ట్ గా బటన్ నొక్కితే మీకు అందే విధంగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మూడోది, మీరు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులు నష్టపోకుండా చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా ఇక్కడ వచ్చిన రైతులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న హామీ. నాలుగో చివరి పాయింట్, అనంతపూర్ లో అరటి ప్రాజెక్ట్ ఎలా జయప్రదం అయిందో అదే విధంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పంటలు కూడా మార్కెట్ లింకేజ్ పెద్ద ఎత్తునతో చేసి డైరెక్ట్ గా అమ్ముతాం. ఒక ఎత్తు అవుతే అవసరమవుతే ప్రాసెసింగ్ చేసి రైతులు పండించిన పంటకి ఈ ద్వారా గిట్టుబాటు ధర అందజేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా రైతన్నకు హామీ ఇస్తూ, తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే, రైతన్నలో ఆనందం, సంతోషం, చివరిగా నవ్వు ఉండాలన్న లక్ష్యంతోనే మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా రైతన్నకి ఈ లోకేష్ హామీ ఇస్తూ, ఈరోజు పెద్ద ఎత్తున అందరం చర్చించుకున్నాం. మీ సమస్యలు తెలిసిన అవకాశం వచ్చింది. ఈ బాక్స్ లో చాలా మంది వాళ్ళ సమస్యలు చెప్తాం జరిగింది. వాళ్ళ ఈ వచ్చే ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో కూడా చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. ఈ ఒక్కొక్క దాన్ని కూడా రేపు అంటే వచ్చే 10 రోజుల్లో మీకు వాట్సాప్ ద్వారా కానీ SMS ద్వారా కానీ లేదంటే ఫోన్ ద్వారా మీతో మాడతామని ఈ సభాముఖంగా ఈ వినతి పత్రాలు ఇచ్చిన రైతులందరికీ నేను తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన రైతులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్. నేను మీ దగ్గరకు వస్తున్నా, ఇప్పుడు వస్తున్నాను, అటు వస్తాను, మీరు వచ్చి చెప్పండి. నేను వస్తున్నా. వస్తారు మీ దగ్గరికి వస్తారు. 3 రోడ్లలోనే వస్తారు.